హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఎన్నో రోజుల నుంచి మనం వెయిట్ చేస్తున్నాము. అదేవిధంగా తెలంగాణ ప్రజలు వెయిట్ చేస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తలు, శ్రేణులు, ముఖ్యంగా కేసీఆర్ గారు ఎప్పటి నుంచో గత 6 నెలల నుంచి ఒక ఉత్కంఠభరితమైన ఒక బెయిల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. అదే కవిత బెయిల్ విషయం. ఈరోజు సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి ముందు చాలామంది ఎవరైతే ఈడీ అదేవిధంగా సిబిఐ కౌంటర్ దాఖలు చేసిన నోటీసుల్లో భాగంగా ఈరోజు అయితే ఏ అయితే సుప్రీంకోర్టులో జరుగుతున్న ఈ చర్చల్లో భాగంగా ఈడీ కేసులో అయితే మాత్రం ప్రస్తుతం కవితకి అయితే బెయిల్ రావడం అయితే జరిగింది. ఇదంతా అందరికీ అదేవిధంగా తెలంగాణ ప్రజలకి శుభదాయకం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ 2 పాయింట్లు మనం ఉంటాయి. ఇక్కడ ఈడీ కేసు ఒకటి, అదేవిధంగా సిబిఐ కేసు, 2 కేసులు ఉంటాయి. ముందుగా ఇప్పుడు కవితకి అయితే ప్రస్తుతం ఈడీ కేసులో మాత్రమే బెయిల్ వచ్చింది. సిబిఐ కేసులో అయితే ఇంకా బెయిల్ అయితే రావడం జరగలేదు. దీంట్లో మనం దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే, లాస్ట్ టైం ఎవరైతే మన అరవింద్ కేజ్రీవాల్ గారు ఉన్నారో ఢిల్లీ సీఎం, ఆయన లాస్ట్ టైం కూడా సేమ్ ఆయనకు కూడా ఈడీ కేసులో అయితే బెయిల్ వచ్చింది. అదేవిధంగా సిబిఐ కేసులో అయితే బెయిల్ రాలేదు. సో ఈడీ కేసులో బెయిల్ వచ్చింది కాబట్టి బయటకు అయితే పంపిరాయండి. ఎందుకంటే సిబిఐ కేసులో కూడా బెయిల్ రావాలి. సో 2 కేసుల్లో బెయిల్ వస్తే మాత్రమే ఆయన బయటకు అయితే వెళ్తారు. సో సేమ్ మనీష్ సిసోడియా కూడా సేమ్ అలానే వచ్చింది. ఎవరైతే ఉప ముఖ్యమంత్రి ఉన్నారో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, సో అతను కూడా సేమ్ ఇలాగనే, అంటే ఈడీ కేసులో బెయిల్ రావాలి, సిబిఐ కేసులో బెయిల్ రావాలి. 2 కేసుల్లో బెయిల్ వస్తే మాత్రమే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు మాత్రం బయటకు అయితే విడుదల చేస్తారు. సో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న వాదనలు అదేవిధంగా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కవితకి అయితే ఈడీ కేసులో మాత్రమే వచ్చింది. ఇంకా ఆ సిబిఐ కేసులో అయితే బెయిల్ రాలేదు. ఇప్పటికీ తెలంగాణలో అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణులు అయితే సంబరాల్లో మునిగిపోయారు. ఈడీ బెయిల్ ఇచ్చిందనే సందర్భంగా ఇక ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, కేటీఆర్ గారు అదేవిధంగా ఆయనతో పాటు ఒక 25 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా కవిత వాళ్ళ వైఫ్, వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో సునీల్ గారు కూడా, అతను కూడా ఢిల్లీ వెళ్ళి ఖచ్చితంగా ఈసారి కవితకి బెయిల్ రావాలి అనే విధంగానే పోరాడుతున్నారు. ఎవరైతే ఇప్పుడు ముకుల్ కవిత లాయరు, అతను కూడా దాదాపు 1:25 నిమిషాల పాటు ఏదైతే కేసు ఉందో ఆ కేసును వాదించడం జరుగుతుంది. ఇప్పటికైతే ప్రస్తుతానికి అయితే ఈడీకి అయితే బెయిల్ వచ్చింది. సో అదేవిధంగా కేసీఆర్ గారు, అందరికీ ఒక డౌట్ అవుతుంది, ఇప్పటివరకు కేసీఆర్ గారు తిహార్ జైలుకి ఎందుకు వెళ్ళలేదని పెద్ద డౌట్ అయితే అందరి మధ్యలో, తెలంగాణ ప్రజలంతా మధ్యలో పెద్దగా తొలుగుతూ ఉంటుంది. ఇది ఎందుకు వెళ్ళలేదంటే తన కూతురు జైల్లో ఉంది, తన కూతురు జైలు జీవితం గడుపుతుంది అనే ఒక కన్నీటి పర్వంతం అయ్యే ఆ దృశ్యం ఆయన చూడలేకపోతున్నట్టుగా ఆయన వెళ్ళలేదు అనే ఒక పెద్ద వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. సో ప్రస్తుతం మనం కూడా ఆ వార్తలను తీసుకొని ఆయన అయితే కవిత జైల్లో ఉండడం చూడలేడు అనే వాదోపవాదంలో చాలామంది ప్రజలు మనతో డిస్కస్ చేస్తున్నప్పుడు మేము విన్నాము. సో అదే ఇప్పుడు మీకు చెప్తున్నాము, కవిత జైల్లో ఉంది, ఆయన జైల్లో ఉండడం, కవిత జైల్లో ఉండడం కేసీఆర్ గారు చూడలేరు అనే విధంగా. అందుకనే ఇప్పటిదాకా అయితే కేసీఆర్ గారు అయితే జైలుకి వెళ్ళలేదు. సో కవితను చూడడానికి అయితే ఎవరైతే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, వాళ్ళ భర్త, అదేవిధంగా కొంతమంది ఎవరైతే కేసీఆర్ బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి కవిత తిహార్ జైల్లో సందర్శించడం జరిగింది మొదటిదాకా. బట్ ఈరోజు అయితే ఈడీ కేసులో అయితే బెయిల్ రావడం అయితే జరిగింది. మరి ముఖ్యంగా చూసుకోవచ్చు, సపోజ్ సిబిఐ కేసులో కనుక బెయిల్ రాకపోతే మరలా కవిత జైలుకి అయితే వెళ్తుంది. చాలా కోణాలు ఉన్నాయి కవితకు బెయిల్ రావడానికి. కారణం ఏంటంటే, సుమారు ఆమె 11 కిలోలు 12 కిలోల మేర వరకు బరువు తగ్గిందని ఒక కారణం. అదేవిధంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, అదేవిధంగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో మనీష్ సిసోడియా, సో వీళ్ళందరికీ ఏంటంటే అందరూ ఒకే కోణంలో బెయిల్ ఇచ్చారు. అంటే వాళ్ళందరికీ బెయిల్ ఇచ్చారు, కవితకి ఎందుకు బెయిల్ ఇవ్వలేదు అని ఒక చిన్న కోణంలో ఆలోచిస్తూ ప్రస్తుతానికి అయితే ఈడీ కేసులో వరకు అయితే బెయిల్ జరుగుతుంది. మరి ఈరోజే మళ్ళీ సిబిఐ కేసు కూడా కొనసాగుతుంది. ఆల్రెడీ కోర్టులో మళ్ళీ వాదోపవాదనలు మొదలయ్యాయి. ప్రస్తుతానికి అయితే ఈడీ కేసులో వాటికి వచ్చింది. చాలామంది ఈడీ కేసులో బెయిల్ వచ్చిందనే బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు అయితే చేసుకున్నారు. కానీ ఈడీ కేసులో వచ్చినంత మాత్రాన ఈడీ కేసులో వచ్చినంత మాత్రాన కవిత గారు అయితే బయటికి రారు. మరలా ఇప్పుడు సిబిఐ కేసు కూడా కొనసాగుతుంది. సపోజ్ సిబిఐ కేసులో కనుక ఆమె గెలవలేకపోతే మరలా జైలుకి వెళ్ళాల్సింది. అదేవిధంగా ఇప్పుడు సిబిఐ కేసులు అయితే ఆల్రెడీ జరుగుతున్నాయి. సో సపోజ్ సిబిఐ కేసు కనుక గెలిస్తే ఇంకా తెలంగాణ రాష్ట్ర ప్రజలు వాళ్ళ సంతోషాన్ని, వాళ్ళ ఆనందాన్ని ఎవరు ఆపలేరు. 25 మంది ఎమ్మెల్యేలు కలిసి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తీసుకొచ్చిన వెంటనే ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి దాదాపు 200 కార్లతో భారీ ర్యాలీతో కవిత గారిని అయితే ఈరోజు వాళ్ళ నివాసానికి అయితే చేరవేయబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఎవరైతే కౌశిక్ రెడ్డి కూడా దగ్గరుండి ఈ ఏర్పాట్లను చూసుకుంటున్నారు అన్నట్టుగా చెప్తున్నారు. సో ముఖ్యంగా కవిత వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో సునీల్ గారు, ఆయన మాత్రం చాలా ఫోకస్డ్గా ఉన్నారు ఈ కేసు మీద. డెఫినెట్గా ఈసారి ఈ కేసు గెలవాలి. ఇప్పటికే 4 వాయిదాలు అయిపోయి, ఇప్పుడు 5వ వాయిదా, అందరికి బెయిల్ వచ్చి నా వైఫ్కి ఎందుకు బెయిల్ రావట్లేదు అనే ఈ విషయం మీద ఎవరైతే
ముకుల్ ఉన్నారు, ముకుల్ రోహిత్. ఈ కేసుని అయితే వాదోపవాదనలు జరుగుతున్నాయి. ముకుల్ రోహిత్, సో అతను గట్టిగా వాదోపవాదంలో అయితే కోర్టుకు అయితే వినిపించడం జరిగింది. ఈరోజు అయితే ఈడీ కేసులో మాత్రం అయితే బెయిల్ రావడం జరిగింది. సో అదేవిధంగా కవితకి చాలా రోజుల నుంచి అనారోగ్యం పాలైనట్టుగా, అదేవిధంగా ఆమెకి షుగర్ లెవెల్స్, బీపీ లెవెల్స్ చాలా తగ్గిపోయాయి. దాదాపు వెయిట్ లాస్ కూడా చాలా అయింది. సో కోర్టు కూడా ఆమె హెల్త్ని దృష్టిలోకి తీసుకొని ఈరోజు బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. సుమారు 5 నెలల 18 రోజులు అయితే ఆమె జైల్లో ఉండడం జరిగింది. 5 నెలల 18 రోజులు అంటే దాదాపు 160 రోజుల పైచలకు ఆమె ఈ తీహార్ జైల్లో గడపడం అయితే జరుగుతుంది. ఇది ఒక పెద్ద దురదృష్టకరమైన పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక స్త్రీని అన్ని రోజులు జ్యుడిషియల్ కస్టడీలో ఉంచడం అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఈడీలో కూడా కొన్ని ఉంటాయి. ఈడీలో విచారణ కొంత అయితే కొన్ని రోజులు బెయిల్ వచ్చింది, మరికొంత అయితే మరికొన్ని రోజులు బెయిల్ వచ్చింది. బట్ ఈ ఈడీ విచారణ ఇంకా అయిపోలేదంట. కేవలం 85% ఈడీ విచారణ అయిపోయింది. అదేవిధంగా ఇంకా 15% ఈడీ విచారణ మిగిలిందని ఈరోజు సుప్రీంకోర్టులో ఈడీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కౌంటర్ దాఖలు చేశారు. అయినా సరే ఈరోజు అయితే ఎట్టకేలకు ఈడీ కేసులు మాత్రం అయితే ఈరోజు కవితకి బెయిల్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా సిబిఐ కౌంటర్ కూడా సేమ్ అలానే దాఖలు చేశారు. సిబిఐ కౌంటర్ నోటీసులు కూడా దాదాపు 15% ఇంకా. అదేవిధంగా సిబిఐ కేసులో కూడా ఏవైతే ఆమె దగ్గర రాబట్టాల్సిన నిజాలు ఏవైతే ఉన్నాయో, సో కేవలం 85% మాత్రమే పూర్తయ్యాయి, ఇంకా 15% మిగిలే ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు కూడా. సో ఎనీవే ఈడీ కేసులో అయితే బెయిల్ రావడం జరిగింది. చాలామంది ఇప్పటికి బీఆర్ఎస్ శ్రేణులు ఢిల్లీ నుంచి కవిత గారిని తీసుకొని రావాలి, ఢిల్లీకి వెళ్ళాలి, మా కవిత గారిని చూడాలని చాలామంది పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి అయితే జనసందోహం కదిలి వెళ్ళిపోతుంది. ఇప్పటికైనా కేసీఆర్ గారు కవిత గారిని చూడరా అనే ఒక పెద్ద అనుమానం అయితే తెలంగాణ ప్రజల్లో రేకెత్తుతున్నాయి. సో ఎందుకంటే వాళ్ళ కూతురు తప్పు చేస్తుందో చేయలేదు అనే ఒక కోర్టు, అంటే వాళ్ళ కూతురు తప్పు చేస్తుందో చేయలేదు కోర్టు ధృవీకరించిన తర్వాత వాళ్ళ కూతుర్ని ఇంటికి రానిస్తారు అనే ఒక వార్త కూడా చాలామంది మెదడులో మెలుగుతుంది. సో ప్రస్తుతానికి అయితే ఈడీ కేసులో అయితే ఆమె బెయిల్ రావడం జరిగింది. ఇంకా సిబిఐ కేసులో కూడా బెయిల్ రావాలి. మరి ముఖ్యంగా చూసుకుంటే వాళ్ళ పిల్లలు కూడా ఆరోగ్యం క్షీణించిందని చెప్తున్నారు. అంటే వాళ్ళ అమ్మ మీద చాలా బెంగ పెట్టుకున్నారు. అదేవిధంగా పిల్లలు కూడా సరిగా స్కూల్కి వెళ్ళటం లేదు అనే ఒక పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే చాలా రేకెత్తుతున్నాయి. అదేవిధంగా ఏదైతే కౌంటర్ నోటిఫికేషన్ దాఖలు చేశారో ఈడీ కేసులో, దీన్ని కూడా ఒక పార్ట్గా జాయిన్ చేశారు. అంటే మొత్తం ఈడీ కేసులో బెయిల్ ఎలా వచ్చిందంటే పూర్తిగా చెప్తున్నా వినండి. సో ముఖ్యంగా ఆమె ఆరోగ్య పరిణామం, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు, అదేవిధంగా వాళ్ళ హస్బెండ్ చాలా గట్టిగా పోరాడుతున్నారు. అదేవిధంగా సెంట్రల్ నుంచి చాలా ఒత్తిడి పెరిగింది మోడీకి అనే విధంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ తెలంగాణలో ఉన్న 25 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి ఎందుకు వెళ్ళారనే ఒక పెద్ద చర్చ కూడా ఉంది. కేవలం కవిత బెయిల్ కోసమే వాళ్ళు వెళ్ళలేదు, వాళ్ళు వేరే కోణంలో ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీకి వెళ్ళి అక్కడున్న పెద్ద నాయకుల్ని అప్రోచ్ అయిన తర్వాతే ఈ కౌంటర్ నోటిఫికేషన్ అనేది దాఖలు చేసి ఈడీ కేసులో ప్రస్తుతం అయితే ఆమెకు బెయిల్ రావడం జరిగింది. సో ఎనీవే ఈరోజు అయితే 25 మంది ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్ళి అక్కడ ఏం మంతనాలు జరిపారో ఎవరికి తెలియదు. బట్ ఈరోజు అయితే ఈడీ కేసులో ఆమెకు బెయిల్ రావడం అనేది ఒక గొప్ప ఆశ్చర్యం కలిగించింది. ముఖ్యంగా చెప్పుకోవచ్చు, ఇంకా ఎవరైతే అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారో ఆయన ఇప్పుడు ఈ కేసులో 100 కోట్ల రూపాయల స్కామ్లో, ఏదైతే లిక్కర్ స్కామ్లో 100 కోట్లు చేతులు మారాయి అనే ఒక కోణంలో అయితే ఇప్పటికీ ఈడీ కాన్సన్ట్రేషన్ చేస్తూనే ఉంది. అయినా సరే మరి బెయిల్ ఎందుకు వచ్చిందో అనేది చాలామంది ఈడీ అధికారులు అయితే ఆశ్చర్యపోతున్నారు. సో అదేవిధంగా సిబిఐ కేసు కూడా ఇప్పుడు చూడాలి. ఇప్పుడు సిబిఐ కేసు రన్ అవుతుంది. సో సిబిఐ కేసులో ఖచ్చితంగా కవిత కనుక బెయిల్ సాధించగలిగితే డెఫినెట్గా ఈ రోజు నైటే హైదరాబాద్కి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. సపోజ్ ఈడీ కేసులో బెయిల్ వచ్చింది, సిబిఐ కేసులో కనుక బెయిల్ రాకపోతే మరలా కవిత జైలుకి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో మరి నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. ఫిల్మింగే బాయ్.